ప్లాంట్ కలిగించండి మీడియా ప్లీజ్. ఆ రెడీమిక్స్ ప్లాంట్ ఉంది సార్, ఇక్కడ ఉన్నటువంటి కమర్షియల్ ల్యాండ్స్ అది ఒక సంవత్సరానికి వచ్చరికి 1,50,000 నుంచి 2,00,000 రూపాయలు లీజు సార్. అది లీజ్ అగ్రిమెంట్. అంటే అంత విలువ కలిగిన కూడా మేము ఎయిర్పోర్ట్ కి అడ్డము అని చెప్పి ఏనాడు కూడా మీకు తెలియజెప్పలేదు. కేవలం మాకు కావాల్సినటువంటి హక్కుల కోసం మాత్రమే మేము పోరాటం చేయడం జరుగుతూ ఉంది. దయచేసి దీనికి కూడా పై అధికారులుగా మీరు కూడా ఖచ్చితంగా మాకు సహకరించాలని మా యొక్క వినవి. ప్లీజ్ రిక్వెస్ట్ సార్. దీనికి ఏంటంటే మీరు ఇప్పుడు సర్వే చేయడం వల్ల మీకు వచ్చిన బాబురు నాకు 5 కోట్లు పరిహారం ఇవ్వాలా, రోడ్డు ఇస్తామని మినిస్టర్ గారు చెప్పాడు. మినిస్టర్ గారు ఆల్రెడీగా రోడ్డు ఇస్తామని చెప్పారు. 16 డబ్బులు ఇస్తా ఉన్నారు. మాకు ఈ 2 సార్లు అయితే మీకు 2 ఇస్తాం. అంటే మీకు ఇప్పుడు బూడిదలు పూస్తానన్నారంట కదా. నవోదయ దగ్గర మాకు నవోదయ రాజవరం కట్టే 2 భూములు ఉన్నాయి, మీకు ఇష్టం వచ్చి తీసుకోమని చెప్పారు. నవోదయ ఇప్పుడు మా కలెక్టర్ గారు మీకు ఇచ్చే ప్రక్రియ లేదంటున్నారు. దానిలో భాగంగానే అంటే మంత్రి గారు ఏమి హామీ ఇచ్చారు. మంత్రి గారు డబ్బులు లేకపోతే మార్కెట్ రేట్ మీకు మార్కెట్ రేట్ ఏ విధంగా గ్రామంలో ఇక్కడ మార్కెట్ సమస్య ఏంటంటే ఏదో మంచింది ప్రకారం మాకు 20 సంవత్సరాలు మాకు న్యాయం జరిగింది. ఇక్కడ మాకు మార్కెట్ వాల్యూ పెరగలేదు. 20 సంవత్సరాలు 6,000 అది ఎగ్జాక్ట్ 4-5 కోట్లు అది ఇస్తేనే ఒక మంత్రి గాని ఒక ఎమ్మెల్యే గాని చెప్తలేరు అసలు చెప్తున్నారు. అన్నది అదే 2 రోజులు ఎమ్మెల్యే మీకు రోడ్లు వేయలేదు అని అంటాడు. ముగ్గురు మాట్లాడిన వీడియోస్ ఉన్నాయి మా దగ్గర. మంత్రి గారు మాట్లాడారు, కలెక్టర్ గారు మాట్లాడారు, కొండా సురేఖ గారు. బయట వేరే ల్యాండ్ ఇస్తాం, దాంట్లో అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి మేము ఇస్తామని చెప్పింది. మీకేం కావాలని కోరుకుంటున్నాం. మాకు బరాబర్ ఇక్కడ ఎకరానికి 5 కోట్లు కావాలి. మా ఊరికి పక్కాగా హైవే రోడ్డు మా ఊళ్ళోంచి పోవాలి. అది మా డిమాండ్. మేము మా ఊరు నుంచి 175 ఎకరాల భూమి మేము ఎయిర్పోర్ట్కి ఇచ్చుకుంటూ మా ఊరిని మేము చీకట్లో పడేసుకోవాలా? అదొకటి చూడండి. మరి